పీవీఆర్ హై స్కూల్, పీచుపాటి వెంకట రంగయ్య హై స్కూల్. ఈ హై స్కూల్ అంటే తెలియని వారు ప్రకాశం జిల్లాలోనే కాదు, యావత్ రాష్ట్రంలోనే ఎవరు తెలియకుండా ఉండదంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ హై స్కూల్కి అంత ఘన చరిత్ర ఉంది. స్వతంత్రం రాకముందే ఒక కరవాది జమీందారు అయినటువంటి ఇతను ప్రతి ఒక్కరికి విద్యను అందించాలని చెప్పేసి ఈ హై స్కూల్ను స్థాపించడం కూడా జరిగింది. ఆ హై స్కూల్ స్థాపించి ఈ రోజుకి 100 సంవత్సరాలు అయ్యి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇక్కడ పూర్వ విద్యార్థులు, అదేవిధంగా ఇక్కడ పాఠాలు చెప్పిన టీచర్స్ కూడా గ్యాదర్ అవటం కూడా ఇక్కడ ఒక పండుగ వాతావరణంగా కనిపిస్తున్న పరిస్థితి. ఈ స్కూల్లో అనుభవం గల అధ్యాపకులు, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు ఈ స్కూల్ ప్రత్యేకత. అటువంటి ఈ స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పినటువంటి టీచర్స్ కొంతమంది ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం అసలుకి వారి అనుభవాలు ఏంటి అనేది. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ స్కూల్లో మీరు అధ్యాపకులుగా పనిచేశారు, మీ అనుభవాలు ఎలా ఉండేవి? గణనీయమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ నందు నా విద్యాభ్యాసం, సెకండరీ విద్యాభ్యాసం ఈ స్కూల్లోనే ప్రారంభమైంది. 6, 7, 8 తరగతి ఈ స్కూల్లో పూర్తి చేశాను. తర్వాత 72 నుంచి 77 వరకు ఈ స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేశాము. తర్వాత 2002, 2003లో హెడ్ మాస్టర్గా పదవి విరమణ చేశాను ఇక్కడే పనిచేసి. ఈ స్కూల్లో పనిచేయడం వల్ల ఎంతో అదృష్టము, చదవడం వల్ల ఇంకెంతో అనుభవాన్ని గడించి ఉన్నాము. ఎంతో గణనమైనటువంటి కీర్తి ప్రదర్శన ఈ స్కూలు ఇంకా అభివృద్ధిలోకి రావాలని నేను ఇంకా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరు ఏ సబ్జెక్టులు చెప్పేవాళ్ళు సార్? నేను ఎక్కువగా సైన్స్ సబ్జెక్ట్ చెప్పేవాడిని. స్కౌట్ మాస్టర్గా కూడా కొంతకాలం పనిచేస్తున్నాను. సార్ మీకు అప్పుడు విద్యార్థులతో ఎటువంటి అనుభవాలు ఉన్నాయి? అంటే మమ్మల్ని టీచర్స్ కదా ఆట పట్టించడం కానీ, మీరెవరినైనా కొద్ది శిక్షించడం కానీ ఎలా ఉండేది? శాస్త్ర మాస్టర్ గారంటే కొంచెం పిల్లలకి కొంచెం సైన్స్ చెప్పడంలో కొంచెం నాకు ప్రథమ కోపంగా ఉండేది. నాకు మొదటి నుంచి కొంచెం ఏమాత్రం అల్లరి కనిపించినా కొంచెం పిల్లల్ని దండించే స్వభావం ఉన్నందువల్ల పిల్లకాయలు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. కానీ నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సబ్జెక్టు బోధిస్తుండేవాడిని. ముఖ్యంగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసి మీ విద్యార్థులు కానీ, మీ తోటి ఉపాధ్యాయులు కానీ, అంతా స్టాఫ్ అంతా కలిసి ఇక్కడ పండుగ వాతావరణంలో కలవటం అసలు మీకు ఏమనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది, చాలా ముదాహంగా ఉంది ఈ విధంగా కలవడం అనేటువంటిది. ఇటువంటి కార్యక్రమాలు ఈ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మరెన్నో జరపాలని కోరుకుంటున్నాము. ఇలా కలవడం వలన మాకెంతో పూర్వమైనటువంటి జ్ఞాపకాలు, మధురమైనటువంటి జ్ఞాపకాలు మరీ జ్ఞాపకం వస్తుంటాయి. ఎంతో అనుభవాన్ని కలిగి ఉంటాం మేమందరూ. మీరు చెప్పండి సార్, ఈ స్కూల్ తోటి మీకున్న అనుభవాలు. నా పేరు రామ్మోహన్ మాస్టర్ని. ఈ స్కూల్లో నేను 1975లో చేరాను, మాస్టర్గా చేరాను. ఇక్కడ సైన్స్ మాస్టర్గా ఫిజికల్ సైన్సు, మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని, ఇంగ్లీషు. అది ఇక్కడ ఈ పిల్లలు ఎట్లా ఉంటారంటే ఒక కుటుంబం మాదిరి ఉండేవాళ్ళు మా పిల్లలు. మమ్మల్ని మాస్టర్లుగా చూడరు, వాళ్ళు దైవ స్వరూపులుగా చూసేవాళ్ళు. అంత ఆనందంగా ఉండేది మాకు. మా పిల్లలకి ఎట్లా మేము ఇంట్లో చదువు చెప్పేవాళ్ళము, వీళ్ళతో కూడా అదే ఆడుతూ పాడుతూ చదువు చెప్పేవాళ్ళం. అట్లా మా పిల్లలు ఇవాళకి మమ్మల్ని చూసేది, వాళ్ళు చూసారంటే కాళ్ళకి నమస్కారాలు పెడుతున్నారు. వద్దు తల్లి, కాళ్ళకి నమస్కారాలు పెట్టడం, మీరు పెద్దోళ్ళు అయిపోయారు, మీకు పిల్లలు పుట్టారంటే వాళ్ళు మాకు అంత ఆనందంగా మమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారంటే ఇక్కడ మాకు వసుధైక కుటుంబం కనపడుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఇక్కడ ఉన్నారా అనే స్థితిలోకి మాకు ఈ స్థితి కనపడుతుంది. ఇప్పుడు నేను చేరినటువంటిది దాదాపుగా 30 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. సైన్స్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్గా కూడా ఇక్కడ నేను పనిచేశాను. కలెక్టర్ గారు మాకు చైర్మన్గా ఉండేవాళ్ళు. ఈ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసరు ఎన్జీసీ, నేషనల్ గ్రీన్ కోర్ అని, దానికి ఎన్జీసీ అనేటువంటిది ఒక ఇది ఉండేది. అది స్కౌట్స్ మాదిరిగానే అది ప్రతి 300 స్కూళ్ళు మన జిల్లా మొత్తం మీద ఆ స్కూళ్ళు అందరినీ కూడా ఎన్జీసీలో చేర్పించి వాళ్లకు క్రమశిక్షణ నేర్పడం, చెట్టు నాటడం, ఆ విధంగా పర్యావరణానికి పరిరక్షణ చేయటం అనేటువంటిది కూడా ఏర్పాటు చేసాము అప్పుడు మేము. అంటే మీరు రిటైర్డ్ అయ్యి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీ స్కూల్ గుర్తుకు రావడం కానీ, మీరు అప్పుడు టీచ్ చేసిన విధానం కానీ, విద్యార్థులు గుర్తురావడం కానీ, అప్పుడు చేసిన కొన్ని విద్యార్థులు చేసిన అల్లరి పనులు గుర్తురావడం కానీ, ఏమైనా మెమరీస్ ఎప్పుడైనా గుర్తొస్తుంటాయా? ఎప్పుడైనా షేర్ చేసుకుంటారా ఎవరితో? మేము స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా పిల్లలు ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విద్యార్థులుగా ఉండేటువంటి 10th క్లాస్ అయినటువంటి విద్యార్థులు వాళ్ళు, మేము బ్యాచ్ సార్ పలానప్పుడు మేము వస్తున్నామండి, మేము మిమ్మల్ని సన్మానించుకోవాలి, మీరు రండి అనేవాళ్ళు. వాళ్ళతో కలుస్తూ ఉంటే
ఈ రిటైర్ అయినటువంటి ఇన్ని సంవత్సరాలు మాకు వాళ్ళతో ఉన్నట్లే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో పిల్లలు మమ్మల్ని పిలిచి మమ్మల్ని సన్మానం చేయడం అసలు మేము మర్చిపోయిన విషయమే లేదు మా స్కూల్ గురించి. ఈ స్కూల్లో ఉన్నటువంటి ఆనందం, మేము ఈ ప్రాంతంలోనే పుట్టాం, దగ్గరే బాలాజీరావుపేటలో నేను పుట్టాను. అందువల్ల ఈ స్కూల్ తోటి నాకు ఉన్నటువంటి అభిమానం అంత గొప్పగా ఉంటుంది. ఆ పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ నాకు ఒకే కుటుంబంలా కనపడుతుంటుంది. అది. ఇక్కడ అధ్యాపకులతో పాటు కూడా అతని దగ్గర టీచింగ్ నేర్చుకున్నటువంటి చాలామంది విద్యార్థులు కూడా ఉన్నారు. అందులో కొంతమంది రాజకీయ ప్రముఖులు ఉన్నారు, కొంతమంది ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈరోజు ఘనశ్యామ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ స్కూల్లో చదివారు కదా, అసలు ఈ స్కూల్తో మీకు అనుభవాలు ఎలా? మేము ఇప్పటికి 1982-83 బ్యాచ్, సుమారు 42 సంవత్సరాలు అయింది. ఈ రోజున ఈ కార్యక్రమంలో అందరం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మేము మొత్తం ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు, డి క్లాసు, ఈ సెక్షన్లు అనేవి మొత్తం 300 మంది ఉన్నాము. ఈ రోజున అన్ని సెక్షన్స్ వారు 100 సంవత్సరాల సందర్భంగా అందరు ఇక్కడికి రావటం, 1949లో చదివిన స్టూడెంట్ కూడా ఇక్కడికి రావటం మా అందరికీ ఆయన చూడగానే మాకు ఎంతో గర్వంగా ఉంది. అట్లానే టోటల్ మా బ్యాచ్లో ఎంతమంది విద్యావంతులు, రాజకీయ నాయకులు, వ్యాపార వ్యక్తులు మా 1982-83 బ్యాచ్లో ఉన్నారు. చాలా గర్వంగా ఉంది. మేము ఒంగోలులో ఒక ఆనిముత్యం ఏదన్నా ఉందంటే పీవీఆర్ అనేది విద్యా సంస్థల్లో ఒకటి ప్రముఖ మాట. ప్రతి ఒక్కళ్ళు పీవీఆర్ గడప తొక్కిన తర్వాతే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారనేది నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ, ఇక్కడ ఉన్న 82-83 బ్యాచ్ అందరి తరపున వాళ్ళందరినీ కలవటం కూడా 42 సంవత్సరాల తర్వాత కలవటం కూడా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇంకొంతమంది ఇక్కడ పూర్వ విద్యార్థులు ఉన్నారు, వారు వివిధ హోదాల్లో కూడా వారి సేవలు అందిస్తున్న పరిస్థితి. చెప్పండి సూర్యప్రకాష్ రెడ్డి గారు, ఈ స్కూల్లో మీరు చదివారు, స్కూల్ విద్యార్థిగా ఉన్నారు, ఈ స్కూల్ తోటి ముఖ్యంగా మీకున్న అనుభవాలు ఎట్లాంటివి ఉన్నాయి, ఎలా ఉండేవి? ఈ స్కూల్లో మీరు ఎలా ఉండేవాళ్ళు? అల్లరిగా ఉండేవాళ్ళ, బాగా చదివేవాళ్ళ, అసలు ఏ విధంగా ఉండేవాళ్ళు? పీవీఆర్ స్కూల్లో మేము చదవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు 100 సంవత్సరాలు మా స్కూలు, మా గుడి లాంటి విద్యార్థులు, మా అందరు కూడా గురువులు అనేటువంటి ఇవాళ నుండి కొప్ప హనుమంతరావు గారు పెద్దలు ఈ స్కూల్ నిర్మించిన దాతలైతే ఎవరైతే కాంచన హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళది ప్రాపర్టీ కూడా దానం చేశారు. అలాంటి గొప్ప ఉన్నటువంటి పీవీఆర్ స్కూల్లో మేమందరం కూడా, నేను 1991 బ్యాచ్, ఇలాగ మా అన్నదమ్ములు, మా ఘనసావన్న గారు కూడా, మా విజయమోహన్ రెడ్డి మా పెద్దన్న, మేము 11 మంది అన్నదమ్ములు, 6 అక్క చెల్లైతే మా పెద్దన్న ఘనసావన్న వాళ్ళు 82 బ్యాచ్. సో అందరం కూడా, మేమందరం కూడా ఈ స్కూల్ చదువుకోవడం. ఈరోజు మేము వ్యాపారాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, ఇక్కడ మాకు ఆనాటి గురువులు బోధించినటువంటి విద్య మమ్మల్ని క్రమశిక్షణగా ఈరోజు మేము ముందుకు పోతూ ఇవాళ సొసైటీలో కూడా మేము రాజకీయాల్లో ఉన్నా విలువగా 10 మందిలో కనిపిస్తున్నామంటే కూడా ఈ గురువులు, పీవీఆర్ స్కూల్లో ఉండే గురువులు వాళ్ళ వల్ల మేము ఈరోజు ఈ స్థాయికి ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది 100 సంవత్సరాల చరిత్ర స్కూల్లో మేమున్నామని ఎంత గొప్ప చెప్పుకున్నామంటే చాలా సంతోషపడుతున్నామని చెప్పి ఈ ఆర్గనైజ్ కమిటీ వారి అందరికీ, ఆరి ప్రతాప్ గారు కానీ చాలా ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీరు చెప్పండి, మీకు ఈ స్కూల్లో ఉన్న వాళ్ళు, మీరు ఆ విద్యా సంస్థలో కూడా ప్రాతినిధ్యం వహించారు. ఈ స్కూల్లో ఒక పూర్వ విద్యార్థి ఉండేది, ఏ విధంగా అనిపిస్తుంది? సో గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ ఏ ఏడుకొండలరావు నేను మాట్లాడుతున్నానండి. నేను ఒక క్యాన్సర్ స్పెషలిస్టు, అలాగే ఇప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను విజయవాడలో. ఒక 6 నెలల క్రితం కూడాను గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలుకి ప్రిన్సిపల్గా, సూపరింటెండెంట్గా కూడా పనిచేశానండి. నేను 1983 బ్యాచ్లో పీవీఆర్ హై స్కూల్లో నేను చదవటం జరిగింది. ఈ స్కూల్లో చదవటం నాకు నిజంగా చాలా అదృష్టం అండి. నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే నాకు ఈ స్కూల్ నేర్పించినటువంటి చదివే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. నిజంగా చాలా ఆనందదాయకం ఉంది. ఎందుకంటే ఎంతో కష్టం అండి. శతాబ్ది ఉత్సవాలు జరపడం అంటే చాలా కష్టం. సో ఈ శతాబ్ది ఉత్సవాలకి మేము రావటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మా టీచర్స్ని, అలాగే మా పాతకాలపు స్టూడెంట్స్ని, మా క్లాస్మేట్స్ని అందరినీ కలవటం జరిగిందండి. మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే నిజంగా అది మాకు పీవీఆర్ స్కూల్లో గురువులు నేర్పించినటువంటి ఆ డిసిప్లిన్, క్రమశిక్షణేనండి. అలాగే మేము 82-83 బ్యాచ్ అంటారు మా బ్యాచ్ని. పీవీఆర్ స్నేహ అనే సంస్థతో మేము ముందుకెళ్తున్నాం. గత 30-40 ఇయర్స్ నుంచి కూడాను పీవీఆర్ స్నేహ 82-83 బ్యాచ్ స్టూడెంట్స్ అన్ని రంగాల్లో, సోషల్ యాక్టివిటీస్ అయితేనేమి, లేకపోతే మెడికల్ అయితేనేమి, అన్ని రంగాల్లో ఈ పీవీఆర్ సంస్థకి చేదోడు వాదోడుగా ఉంటున్నాం.
ఇలాగే భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తామండి. నిజంగా ఈ శతాబ్ది ఉత్సవాలకు రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదేవిధంగా ఈ స్కూల్లో విద్యా బుద్ధులే కాకుండా ఆటపాటల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా తీసుకున్నట్టయితే వాలీబాల్ కోర్ట్ అంటే ఇక్కడే పీవీఆర్ హై స్కూల్లోనే ఉండేది. ఇక్కడి నుంచే చాలామంది విద్యాబుద్ధులు నేర్చుకున్న పరిస్థితి కూడా ఉంది. వారు కూడా కొంతమంది స్పోర్ట్స్ ప్లేయర్ ఉన్నారు, వాళ్ళు స్పోర్ట్స్ వాళ్ళని కూడా అడుగుదాం. మొట్టమొదటి మహిళా వాలీబాల్ ప్లేయర్ అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళు కూడా అడుగుతాం. మేడం, ఎలా ఉండేది ఈ స్కూల్ తోటి మీకున్న అనుబంధం? అందరికీ నమస్కారం. నా పేరు ఆల అరుణశ్రీ, గద్దలగుంట అండి. నేను ఇక్కడ పీవీఆర్ హై స్కూల్లో 1982-83 బ్యాచ్ 10th. ప్రజెంట్ నేను వర్కింగ్ ఇన్ రైల్వేస్ యాజ్ ఎ స్టేషన్ సూపరింటెండెంట్ విశాఖపట్నం. నేను కేవలం క్రీడల మీదే ఉద్యోగంలో వచ్చాను. ఇక్కడ పీవీఆర్ హై స్కూల్ 100 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి మహిళా వాలీబాల్ టీం స్టార్ట్ చేశాను. పీవీఆర్ స్కూల్ డ్రిల్ టీచర్ విజయలక్ష్మి గారు, వెంకటేశ్వర గారు. సో నాతోనే స్టార్ట్ చేశాను. నేను 8th క్లాస్లో వాలీబాల్ ఉమెన్ టీం తీసుకొని మమ్మల్ని పార్టిసిపేట్ చేసాం జిల్లాలో. పీవీఆర్ స్కూల్ ఫస్ట్ రన్నర్స్ వచ్చాం, దెన్ విన్నర్స్ టీం వచ్చాము. తర్వాత ఈ స్కూల్ నుంచే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో 18 నేషనల్స్ ఆడి, ఇండియన్ రైల్వేస్ ఆడి, రైల్వేలో పార్టిసిపేట్ చేసి ఈ స్కూల్ నుంచే ఎదిగి ఈ స్థాయికి వచ్చామండి. బికాజ్ ఆఫ్ పీవీఆర్ స్కూల్ నేను గర్వంగా చెప్పగలను. పీవీఆర్ స్కూల్ స్టూడెంట్ని, గద్దలగుంటపాలెము, ఒంగోలు ఈ స్థాయికి వచ్చానంటే ఈ క్రమశిక్షణ, టీచర్ల ప్రోత్సాహం, వాళ్ళ యొక్క అద్భుతమైన ప్రోత్సాహంతో, మేము క్రమశిక్షణతో, ఎంతో విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఈ స్థాయికి ఎదిగాము. గర్వంగా పార్టిసిపేట్ చేస్తున్నాను నా స్కూల్ స్టూడెంట్గా. ప్రజెంటు విద్యార్థులతో పాటు ఆ అధ్యాపకులు కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు కూడా ఉన్నారు. ప్రజెంట్ వారి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ మీరు టీచర్గా పనిచేస్తున్నారు ఇక్కడే, అసలు ఎలా ఉండేది స్కూల్లో అనుబంధం? సార్, ఇదే పాఠశాలలో నేను చదువుకున్నాను. నా పేరు చిట్టెం శ్రీనివాసరావు. నేను క్రాఫ్ట్ టీచర్గా పనిచేస్తున్నాను. 1988 నవంబర్ 3వ తారీఖు ఈ పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా చేరాను. నాకు చదువులు చెప్పినటువంటి గురువు గారైనటువంటి ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఆయన పక్కన కూర్చోవటం, అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉండటం నాకెంతో గర్వంగా ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి నేను చేస్తున్నటువంటి ఈ 38 సంవత్సరాల ప్రయాణంలో ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో, మారుపేరుతో ప్రత్యేకమైనటువంటి ఉన్నత స్థాయిల్లోకి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. రాజకీయ నాయకులుగా కానీ, అధికారులుగా కానీ, మంచి మంచి ఆఫీసర్స్గా కానీ, అలాగే మేము చదువుకున్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి మన హైకోర్టు న్యాయమూర్తులుగా కానీ, అలాగే డిఐజీలుగా కానీ, అలాగే ఎస్పీలుగా కానీ, సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్స్గా కానీ ఎంతోమంది ఉపాధ్యాయ విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఈ పాఠశాల యొక్క పూర్వ వైభవాన్ని తీసుకొచ్చినందుకు మా పాఠశాల తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొత్తానికి కూడా పీవీఆర్ హై స్కూల్లో ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఈ 100 సంవత్సరాల చరిత్రలో అనేక మంది విద్యార్థులు ఎంతో విద్యాభ్యాసం ఇక్కడ అభ్యసించి క్రమశిక్షణతోటి, విద్యతోటి కూడా వీరు ఉన్నత శిఖరాలకు ఎదగడంతో పాటు ఇప్పటికీ విద్యార్థులందరూ కలిసి ఇక్కడ పండుగ వాతావరణంలో ఇక్కడ పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం కూడా ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పేసి విద్యార్థులు తన అనుభవాలు చేస్తున్నారు. ఇక్కడ విద్యతో పాటు కూడా క్రీడలు కూడా పెద్ద పీట వేసి ఇక్కడి నుంచి క్రీడాకారులు ఎంతో ఉన్నత శిఖరాలకి ఎదిగిన వారు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇక్కడ టీచర్స్ కూడా తన అనుభవాలను కూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ పీవీఆర్ హై స్కూల్ నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.